నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి సింహరాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. నమస్కారం గురువుగారు. గురువుగారు, సింహరాశి వారికి ఈ నూతన సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం సందర్భంగా చూసుకుంటే గనక ఎలా ఉండబోతుంది? మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ విద్య, వ్యాపార, అనేక వాణిజ్య రంగాలతో పాటు చేతి వృత్తుల వారు ఉంటారు. అన్నిటిలో ముఖ్యంగా సింహరాశి వారు గత కొన్నేళ్ళుగా చూసుకుంటే గనక ఈ కోర్టు కేసుల విషయాల్లో కొంచెం సతమతం అయిపోతూ ఉన్నారు. మరి వీరందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అంటే సింహరాశి వారందరికీ కూడా పాపం ఇప్పటికీ కూడా పూర్తి ఊరట లభిస్తుందని మనం భరోసా ఇవ్వలేని పరిస్థితి ఎక్కువగానే కనపడుతుంది. ఎందుకని అంటే కనుక ఏదైతే ఇప్పుడు అసలు ఉన్న ఈ గ్రహకూటం అనేది ఏదైతే వచ్చిందో వీళ్ళకి అసలు అష్టమ స్థానంలో వచ్చింది. సో ఈ రాశ్యాధిపతి కూడా అష్టమంలో కూడా పడ్డాడు. అంటే రాశికి అధిపతి సింహానికి రవి, ఆయన కూడా అష్టమంలో రావుతో ఉన్నాడు, శనితో కూడా కలిసి ఉన్నాడు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళకి దీంతో పాటుగా ఇప్పుడు కొత్తగా మనకి ఈ కర్కాటకానికి వెళ్ళిపోయి వీళ్ళకి అర్ధాష్టమ శని వచ్చింది. సో పాపం ఈ సింహరాశి వారికి గత 2-3 ఏళ్ళుగా చెప్పాలి అంటే కనుక కొద్దిగా సినిమా కష్టాలు ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. అంటే అమ్మయ్య ఇది కొద్దిగా ఊరట వచ్చింది అని ఆనందించేలోపు ఇంకో కొత్త కష్టం. సో అమ్మకు బాగుండలేదని ఒక 4 నెలలు బాధపడితే, నాన్నకు బాగుండలేదని ఒక 4 నెలలు బాధపడితే, తర్వాత పిల్లలకు బాగుండలేదనో ఇలా ఎప్పుడు ఏదో ఒక సమస్యల సుడిగుండల్లో పడి ఎదురెదుతున్న రాశుల్లో మన సింహరాశి ఒకటి. సో ఈ అదృష్టవశాత్తు ఏంటంటే వీళ్ళందరినీ కూడా అంటే ఇటు అంతకు ముందున్న కర్కాటక రాశిని కానీ ఇప్పుడున్న ఈ సింహరాశిని కానీ ఎంతో కొంత ఆదుకుంటున్న గ్రహం ఎవరు అంటే కనుక అది గురుడే. సో ఆ గురుడు యొక్క దయ వల్ల వీళ్ళు ఏంటంటే ఓకే చాలా పెద్ద కష్టం వచ్చినప్పటికీ కూడా దాన్ని నిభాయించుకోగలుగుతున్నారు. అంటే మనం అక్కడ ఇప్పుడు పెట్టాలి, ఖర్చు పెట్టాలి, ముందు అప్పో సప్పో ఆ పని అయితే పూర్తి చేయగలుగుతున్నారు, కొద్దిగా పరువు కాపాడుకోగలుగుతున్నారు. సో అంతవరకు ఇప్పటిదాకా హ్యాపీగా ఉన్నారు. కానీ ఇక నుంచి ఆ రకంగా కూడా కొంత ఇబ్బంది పడతారు. అంటే అవసరానికి డబ్బు వస్తుందో లేదో తెలియని పరిస్థితి. ఇంకా ఈ ఏడాది మరి వీళ్ళకి ఆదాయం 8 ఉంది, వ్యయం కూడా 8 ఉంది, 2 సమానంగానే ఉన్నాయి. అంటే ఈ చేతితో రావటం ఆ చేతితో పోవటం అనేది అసలు ఎప్పుడు కూడా కొంత సింహరాశికి ఎప్పుడు ఉంటుంది. పాపం వాళ్ళు ఎంత పొదుపు చేద్దామన్నప్పటికీ కూడా సాధారణంగా అవ్వదు. ఫ్రెండ్స్ నమ్మి పెట్టడము, తల్లిదండ్రుల బాధ్యతలు చుట్టుకుని పెట్టడము, ఇలా ఎప్పుడు ఏదో రకమైన ఖర్చు వీళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది. సో అందుకని ఇబ్బంది పట్టడం అనేది ఉంటే కనుక ఈ ఏడాది అది మరింత ఎక్కువగా కూడా కనబడుతుంది. ఇంక మరి రాజ్యపూజ్య అవమానాలు కూడా అలానే ఉన్నాయి. 3 రాజ్యపూజ్యం ఉంది, అవమానం ఎక్కువ ఉంది, దానికి 6 ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఇందాక చెప్పింది ఏంటంటే ఇప్పుడు దాకా మొన్నటి దాకా ఏంటంటే అవసరానికి ఏదో విధంగా చేబదులు దొరకడం కానీ, బాగా మనం పరువు పోగొట్టడం మళ్ళీ తీర్చగలిగే పరిస్థితి కానీ ఇలా కొంతవరకు మనం చూసాం. ఇప్పటి నుంచి ఏమో వచ్చంటే ఈ అర్ధాష్టమ శని వాటి ప్రభావం వల్ల పైగా అష్టమ స్థానంలోకి ఇక్కడ మళ్ళీ సప్తమ స్థానంలో కుజుడు వస్తుంది, అదే రాహు వస్తాడు. ఈ సప్తమ స్థానంలో రాహు వచ్చినప్పుడు ఒకవేళ వీళ్ళు పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్నారనుకోండి, అంటే వ్యాపారాల్లో, ఆ పార్ట్నర్స్ ఇద్దరి మధ్య సయోధ్య దెబ్బతింటుంది. తర్వాత మరి అసలు పార్ట్నర్కి సంబంధించిన ఎవరితో ఉంటాడు శని ఇప్పుడు అష్టమానికి వెళ్ళాడు. సో అక్కడి నుంచి మనకి బయట రావాల్సిన డబ్బులు సకాలంలో రావు. సో ఇక్కడి నుంచి వీళ్ళందుకని అప్పటిదాకా ప్రతి విషయంలో మాట నిలుపుకుంటూ పరువు కాపాడుకుంటూ వచ్చిన ఈ రాశి వాళ్ళు ఇక్కడి నుంచి కొంత దాన్ని తప్పే పరిస్థితి ఉంటుంది. సో అందుకని ఇక్కడి నుంచి అందుకని కొద్దిగా అవమానాలు ఒక్కోసారి వీళ్ళకి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు పని అయితే చేసి ఇప్పుడు నేను ఒక కాంట్రాక్ట్ వర్క్ ఒప్పుకున్నాను. సో ఆ వర్క్ నేను పలానా టైంలో టైంలో చేసిస్తానని ప్రామిస్ చేశాను అనుకోండి. కానీ ఆ వర్క్ అనేది ఇంకో ఇద్దరితో ముడిపడి ఉందనుకోండి, 2-3 నాకు సరిగ్గా హ్యాండ్ ఇచ్చారనుకోండి, నేను చెప్పిన టైంలో ఇవ్వలేను. అది అలా వీళ్ళ ప్రమేయం లేకపోయినా కూడా మాట పడవలసిన సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. అందుకని సింహరాశి వాళ్ళు ఏంటంటే కనుక ఎప్పుడైనా సరే ఇలా ఏదైనా సరే కాంట్రాక్ట్ వర్క్స్ అనుకోండి, ఏదైనా సరే మనం కస్టమర్కి సంజాయిషి ఇచ్చుకునేలాగా ఉన్నది ఏదైనా సరే వ్యాపారాల్లో ఉన్నప్పుడు, అంటే ఒక పలానా సరుకు నేను పలానా టైంకి ఇస్తానంటే ఒక 2 నెలలు ఎక్కువ వేసి చెప్పండి.
లేదా ఒక 2 రోజులు ఎక్కువ వేసి చెప్పండి. ఇన్ టైంలో అవ్వటం అనేది చాలా చాలా కష్టం. వాళ్ళకి వ్యక్తిగతంగా చాలా అదృష్టం ఉంటే తప్ప. సో ఏదో రకమైన ప్రతిబంధకాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కనుక పర్వాలేదు, ఇంకో 4 రోజులు 5 రోజులు ఎక్కువ వేసి చెప్పండి. ముందు ఇస్తే ఎవడో ఫీల్ అవ్వడుగా మనం చెప్పిన టైం కన్నా. సో అందుకని అదొక్కటి జాగ్రత్త తీసుకుంటే మన సింహరాశి వాళ్ళకి బాగుంటుంది. సో ఎక్కడైనా సరే, అది స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకైనా సరే, ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకైనా సరే, సార్ నేను మీరు ఇలా అన్నారు కానీ నేను ఆ గంటలో అవటం కష్టం సార్, ఒక 2 రోజులైనా పడుతుంది సార్ అని మనం రిక్వెస్ట్ చేసుకోవటమే. ఎందుకంటే ఎప్పుడు ఉన్నట్టుండి ఏ టెన్షన్ వస్తుందో తెలియదు. ఇవాళ మనం పని చేసేద్దామని కూర్చుంటే అప్పుడే ఏమంటే మన చంటిదానికి బాగుండలేదని ఫోన్ వస్తుంది. సో అలా అది ఏదైనా సరే ఒక రకమైన అవరోధం. సో అది ఆ రకమైన పరిస్థితి కనుక సింహరాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కనుక ఆ రకంగా జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత రెండోది, ఎప్పుడైతే మరి శని అష్టమ స్థానానికి వెళ్ళాడో మరి తప్పకుండా బళ్ళు వాహనాలు నడిపేప్పుడు కూడా జాగ్రత్త పడాలి. ఏదైనా సరే తాత్కాలికంగా బోన్ ఫ్రాక్చర్స్ అలాంటివి అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏడాది. కనుక సింహరాశి వారు ఎటు వ్యక్తిగత ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, సంపాదన విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, భార్యాభర్తల మధ్య సమన్వయ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, భాగస్వాముల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. కనుక అన్ని చోట్ల ఎంతో కొంత జాగ్రత్తగా అచీతూచి వెళ్ళవలసిన అవసరం వీళ్ళకి ఎక్కువ ఉంది సింహరాశి వాళ్ళకి. ఇక విద్యార్థులు కూడా అంతే. మరి అష్టమ శని ప్రభావం వల్ల బద్ధకం, చివరి నిమిషం దాకా దాన్ని వాయిదాలు వేసుకోవటం, చివరి నిమిషంలో టెన్షన్ పడటం. కనుక విద్యార్థులకి కూడా ఆశించినంత మంచి ఫలితాలు జరగడానికి ఆస్కారం చాలా తక్కువ ఉంది అవకాశం. కనుక వాళ్ళు కూడా బాగా చదవాలి, కష్టపడాలి. ఇంకా కొత్తగా పెళ్ళి కావాలి అనుకునే వాళ్ళకి కూడా కొంత ఇబ్బంది అనేది ఉంది. సో బాగా మనం అంటే ఏదైనా సరే ఈ జూన్లో పెళ్లి చేయాలి అనుకుంటే జూన్లో అవ్వదు. అలా అలా కనీసం ఒక 4-5 నెలలు దిగుతుంది. కనుక ఏదైనా సరే మన ఇంట్లో పిల్లకి ఇప్పుడు జూన్లో పెళ్లి చేయాలనుకున్నాం అనుకోండి సపోజ్, లేదా పిల్లాడికి కానీ కనీసం దానికి 4-5 నెలలు ముందు నుంచే కృషి చేయడం మంచిది, అప్పటికప్పుడు కాకుండా. ఆ రకంగా కొంత ముందు నుంచి కష్టపడితే కొద్దిగా ఛాన్సులు అనేవి ఉంటాయి. ఆ రకంగా మరి సింహరాశి వాళ్ళు చూసుకోవాలి. ఇంకా తర్వాత వచ్చేప్పటికి ఈ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఏదైనా సరే ఈ ఆదాయం అనేది నిలకడగా ఉండలేకపోవటం అనేది ఉంటుంది. తర్వాత ఇంకా ఈ భార్యాభర్తలు అనేది ఇందాక మనం చెప్పుకున్న పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కూడా పొరపచ్చాలు ఎలా వచ్చాయి, ఇంట్లో భాగస్వాములకి అంటే ఇంట్లో భార్యాభర్తలకు కూడా వీళ్ళకి కూడా తరచూ ఏ రకమైన విభేదాలు వీళ్ళ వల్ల కాదు, వేరే వాళ్ళ వల్ల వీళ్ళిద్దరు కొట్టుకోవాల్సిన పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. మధ్య వ్యక్తుల వల్ల ఎక్కువ జరిగే అవకాశాలు అవన్నీ కూడా ఈ ఏడాది ఎక్కువ ఉండటం అనేది ఉంటాయి. ఇక కోర్టు వ్యవహారాలు ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా అవి కూడా అలా మందకోడిగానే సాగుతాయి తప్ప ఇన్ టైంలో అయితే ఒక కొలిక్కి రావటం అనేది పెద్దగా ఛాన్స్ అయితే కనిపించడం లేదు. ఏదైనా సరే తాత్కాలికంగా కొంత మంచి అనేది జరిగితే, అనుకోని అదృష్టం ఏదైనా పడితే అది మే నుంచి జూలై మధ్య ఉంటుంది. ఓకే, సూర్యుడు ఓర్చులోకి వస్తాడు, అక్కడి నుంచి కొద్దిగా టెంపరీగా రిలీఫ్ ఇవ్వటం అనేది ఉంటుంది. కనుక మే నుంచి జూలై మధ్య మాత్రం తాత్కాలికంగా కొంత ఉపశమనం, అమ్మయ్య ఈ మాత్రం మనకి ఇచ్చాడు అనేది ఉంటుంది. అయితే గురువు గారు మధ్య రకంగా కొంతకాలం ఉపశమనం దొరికినప్పటికీ కూడా మనకి ఎక్కువ కాలం అనేది కొంచెం వ్యయాల విషయంలో కావచ్చు, అవమానాల విషయంలో కావచ్చు, అనుకోని సంఘటనల విషయంలో కావచ్చు, కొంచెం ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి మరి వీరందరూ కూడా మరింత మంచి ఫలితాలు అందుకోవాలి అంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? తప్పకుండా. ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళంతా కూడా ఈ ఏడాది అంతా ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం అనేది మంచిది. కనుక సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన సరే స్తోత్రాలు చదువుకోవటం, అలా వాళ్ళకి తెలిసిన ఆరాధన సుబ్రహ్మణ్యకి సంబంధించింది ఏదైతే ఉంటే అది చేసుకుంటూ రావటం అనేది మెయిన్ ప్రధానంగా. ఇక మంగళవారాలు చేయవలసినది ఏంటి అంటే కనుక కొద్దిగా ఏదైనా సరే వాళ్ళు స్నానం చేసే నీటిలో కొద్దిగా చందనం పౌడర్ కలిపి స్నానం చేయటం అనేది. అలాగే ఏదైనా సరే మనకి పూల మొక్కలు ఉంటాయి కనుక చెడ్డ మొక్కలు ఉండకూడదు, ఏదైనా సరే పూలు పూసే మొక్కలు ఉండాలి. సో ఆ పూలు పూసే మొక్కలకి కూడా కొద్దిగా చందనం కలిపింది కానీ గంధం కలిపింది కానీ నీళ్లు కనుక పోసినట్టయితే తప్పకుండా ఖచ్చితంగా వీళ్ళకి కొంత ఉపశమనం లభించడానికి ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. అయితే సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో దాంతో పాటుగా పరిహారాలు కూడా చాలా చక్కనైంది వివరించారు. ధన్యవాదాలు గురువుగారు.